ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో 46వ దాని గురించి తెలుసుకోబోతున్నాం. మరొక విషయం ఏమనగా, ఆస్తికులైన లౌకికులు తార్కికులు కూడా వేద అనుమానాది ప్రమాణాల చేత తమ కంటే వేరుగా ఈశ్వరుడైన వాడొక ఉన్నాడు అని తెలుసుకొని వాని నుండి భయపడుతూనే ఉంటారు. భీషాస్మధాతః పవతే అని శృతిలో చెప్పినట్టు వాయు సూర్యాదులు కూడా ఈశ్వరునికి భయపడుతుంటారు. అలాంటప్పుడు అభయం కోసం తనను శరణుదొచ్చిన శిష్యునికి గురువు భయజనకమైన ఆ జీవేశ్వర భేదాన్నే ఉపదేశిస్తే శిష్యునికి ఏమి ఫలం లభిస్తుంది? ఏమి లభించదు. పైపెచ్చు భయం పెరుగుతుంది. యా ఉదరమస్తనం కురితే అత తస్య భయం భవతి. ఏ కొంచెం భేద బుద్ధి చూపించినా భయం కలుగుతుంది అని కదా శృతి చెబుతున్నది. అందుచేతే శిష్యుడు భేదవాది అయిన గురువును ఆశ్రయించడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. భాష్యం. తత్ర కథమి వా నిత్యః ఆత్మ ఇతి దృష్టాంతమవమూలం దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిరస్తత్ర న ముహ్యతి దేహిన ఇతి. దేహః అస్య అస్తితి దేహి తస్య దేహినః దేవదాత్మనః అస్మిన్ వర్తమానే దేహే యేన ప్రాకారేణ కౌమారం కుమారభవః బాల్యావస్థా యౌవనం యౌవనోభావః మధ్యమావస్థా జరా యౌవనే జీర్ణావస్థా ఇతి తిస్రః అవస్థా అన్యోన్య విలక్షణః తాసాం ప్రథమావస్థానేష నాశః ద్వితీయావస్థోపజననం ఆత్మనః. కిం తర్హి అవిక్రీయస్థైవ తృతీయావస్థాప్రాప్తి ఆత్మనః దృష్టాయాథ తదా తద్వాదేవ దేహతే అన్యః దేహాంతరం తస్య ప్రాప్తిః దేహోత్తర ప్రాప్తిః అవిక్రీయస్య ఆత్మనః ధీమాన్ తత్ర ఏవం సతి న మహ్యతి న మోహం అపద్యేతే. బాలనందిని. తత్రేతి అయితే ఆత్మ దేని వలె నిత్యమైనది అని ప్రశ్న కలగగా దృష్టాంతం చెబుతున్నాడు. దేహినః ఇతి దేహిన ఇతి దేన జీవనకు అస్మిన్ దేహే ఈ దేహంలో కౌమారం బాల్యం యౌవనం జరా ముసలితనం యథా ఎట్లు కలుగునో దేహస్థాన ప్రాప్తి మరొక దేహం యొక్క ప్రాప్తి కూడా తథా అట్లే కలుగుతూ ఉంటుంది. తత్ర ఈ విషయంలో ధీరా బుద్ధిమంతుడు నా ముహ్యతి మోహం చెందుడు. దేహినః ఇతి ఎవరికి దేహం ఉంటుందో అతడు దేహి. అట్టి దేహికి అనగా దేహం గల ఆత్మకు ప్రస్తుతం ఉన్న ఈ దేహంలో యథా ఏ ప్రకారం చేత కౌమారం కుమారత్వం